వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మేడం, యాక్చువల్గా పిల్లలు కాంపిటీషన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు మేడం. ఆ టైంలో పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి మేడం? ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మైండ్ సెట్ కాకుండా పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఇందాక కూడా చెప్పినట్టు, పేరెంట్స్ మెంటార్స్ కంటే ఎక్కువ సపోర్టర్స్ లాగా రోల్ ప్లే చేయాలి. అయితే అందులో ఫస్ట్ వచ్చేది ఎమోషనల్ సపోర్ట్. మీరు ఫస్ట్ ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉంటేనే మీరు మీ పిల్లలకి ఎమోషనల్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వగలుగుతారు. డెఫినెట్లీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు పిల్లలు స్ట్రెస్కి గురవుతారు. ఆ స్ట్రెస్ని మీ పిల్లల్ని మీరు అలా చూసినప్పుడు మీరు కూడా కొంచెం భయం మీలో వస్తుంది, రైట్? దాన్ని మీరు ఫస్ట్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి. అంటే యూ యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్ దాట్ ఎగ్జామ్ టైం వచ్చింది. లైక్ మా అబ్బాయి ఆర్ మా అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, చాలా టఫ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో నేను ఫస్ట్ కూల్గా ఉండి మా పిల్లల్ని నేను కూల్గా హ్యాండిల్ చేయమని చెప్తాను అనేది ఫస్ట్ మీ నుంచి రావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, పేరెంట్స్ ఎలా ఉంటారంటే స్టూడెంట్స్కి ఇట్లా ఇంట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్పెషల్లీ మీరు ఫోన్ చూడొద్దు, టీవీ చూడొద్దు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఎగ్జామ్ టైంలో వాళ్ళు చూడొద్దు అని చెప్పడం ఈజ్ అ గుడ్ థింగ్. బట్ మీరు ఒకటి మర్చిపోవద్దు, అదేంటంటే పిల్లలు ఎప్పుడైనా పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. సో వాళ్ళకి చూడొద్దు అని చెప్పి మీరు ఫోన్కి అడిక్ట్ అయిపోవడం కానీ, మీరు ఎక్కువ వీడియోస్ చూడడం, మీరు టీవీ చూడడము, బయటికి ఫంక్షన్స్కి వెళ్ళడము అలా చేస్తే దాని ఇంప్లికేషన్స్ మీ పిల్లల మీద కూడా పడుతుంది. కాబట్టి అలాంటి టైంలో మీరు కూడా కొంచెం రెస్ట్రిక్టెడ్గా స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాల్సి వస్తుంది అనమాట. మీ ఫోన్ కాల్స్ మాట్లాడండి, టీవీ చూస్తే చూడండి, బట్ లిమిట్ యువర్ టైం. వాళ్ళు ఒక వేరే రూమ్లో చదివేటప్పుడు మీరు చేయడం కానీ అలా చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అండి. అది ఒకవేళ ఏమైనా పేద కుటుంబాలు ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ స్టిల్ ఆ టైంలో ప్రిపరేషన్ టైంలో స్టూడెంట్స్కి ఆ ఫైనాన్షియల్ ప్రెషర్ లేకపోతే వాళ్ళు ఇంకా స్మూత్గా చదువుతారనమాట. సో అది. నెక్స్ట్ ఏంటంటే, మీ పిల్లల స్ట్రెంగ్స్ని మీరు గ్రహించి వాళ్ళల్లో పాజిటివిటీని పెంచాలి, కాన్ఫిడెన్స్ నింపాలి, వాళ్ళలో క్రియేటివిటీని పెంచేలాగా మీరు బిహేవ్ చేయాలన్నమాట. అంతేకాని వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళ కజిన్స్ గురించి చెప్పడం కానీ, చుట్టాల గురించి చెప్పడం కానీ, పక్కింట్లో వాళ్ళ గురించి చెప్పడం కానీ, వాళ్ళు ఇలా యూఎస్ వెళ్ళారు ఇవన్నీ చెప్పడం మానేయండి. ఎందుకంటే మీ పిల్లల స్ట్రెంగ్స్ ఏవైతే ఉంటాయో వాటి తగ్గట్టుగానే వాళ్ళ ఫ్యూచర్లో అవుతారు. వాళ్ళ వీక్నెసెస్ మీద వాళ్ళు వర్క్ చేయాలి. అంతేకాని దే కాన్ బికమ్ అనదర్ పర్సన్. మీరు ఎంత ఫోర్స్ చేసినా దే కాన్ బికమ్ అనదర్ పర్సన్. కాబట్టి ఫోర్స్ చేయకుండా మీరెంత కూల్గా ఉంటే మీ పిల్లలకి అంత కూల్గా మీరు చెప్పగలుగుతారు. దట్ విల్ బికమ్ దే స్ట్రెంగ్త్. ఎప్పుడైనా కూడా మీ పిల్లలకి ఎగ్జామే కదా వెళ్ళి రాసేసి రండి, ఏం అవ్వదు, సక్సెస్ అయితే సక్సెస్ అవుతారు, ఫెయిలియర్ వస్తే మళ్ళీ రాస్తారు అని చెప్పి చూడండి. మీ పిల్లల్లో ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో మీరే చూస్తారు. పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నా స్టూడెంట్ పేరెంట్స్ అనమాట, నా పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్ పేరెంట్స్. నేను నిజంగా అసలు ఆ పేరెంట్స్ చూసి ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకంటే ఆ అమ్మాయికి ఈసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ముందు కరెక్ట్ ఏదో వాళ్ళ ఇంట్లో పండగ జరిగింది. ఆ పండగకి వాళ్ళ చుట్టాలందరూ వచ్చారనమాట. అప్పుడు వీళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే కొన్ని అబద్ధాలు చెప్పారు. అంటే వాళ్ళ రిలేటివ్స్కి ఈ అమ్మాయి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న విషయం తెలీదు, చెప్పలేదు కూడా. అది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. పేరెంట్స్ ఎప్పుడు మీ పిల్లలు ఒకవేళ హైయెస్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ చుట్టాలకి ఆ విషయం చెప్పకండి. అలా చెప్తే ఏంటంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు, దానివల్ల పిల్లల్లో స్ట్రెస్ అనేది ఈజీగా బిల్డ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు బిగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చెప్పకుండా హైడ్ చేయొచ్చు. సో ఈ పేరెంట్స్ అలానే చేసి ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేదు, సో ఒక రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పి 3 days అండి, 3 days ఆ అమ్మాయికి ఫుడ్ వాళ్ళే తీసుకెళ్ళడము, చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని ఆ రూమ్కి వెళ్ళనివ్వకుండా చేయడము, హెల్త్ బాగాలేదని చెప్పి, ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పి, అలా ఎన్నో అబద్ధాలు ఆడి 3 days ఆ అమ్మాయిని వాళ్ళతో మాట్లాడకుండా చేశారు. అండ్ షీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ రిటర్న్ హర్ ప్రిలిమ్స్. సో ఇలా అనమాట, పేరెంట్స్ నుంచి ఇంత ఎక్స్టెంట్ ఆఫ్ సపోర్ట్ రావాలి. వాళ్ళు చాలా దూరం ఉంటారు, బట్ స్టిల్ ఎవ్రీ వీక్ వాళ్ళ అమ్మాయిని వాళ్ళిద్దరు కలిసి తీసుకొస్తారు, మెంటర్షిప్కి కలిసి తీసుకొస్తారు. ఇక్కడ మాట్లాడిన తర్వాత ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్తారు. అంటే అందరికీ అలా వీలు ఉండకపోవచ్చు, మొత్తం తీసుకురావడం తీసుకెళ్ళడం ఇలా నేను చెప్పట్లేదు, బట్ ఆ లెవెల్ ఆఫ్ సపోర్ట్ గురించి చెప్తున్నాను. మీ నుంచి ఆ ప్రాపర్ సపోర్ట్ వస్తే పిల్లల్లో ఉన్న కాన్ఫిడెన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది.